కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్ని మంచి శకునాలు ఈరోజు అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు చూడండి. అలాగనే అరేంజ్మెంట్స్ కూడా ఎంత బాగా జరిగినాయి. నాయకర్ గారు నాకేనా అన్న చాలా బాగా సంతోషంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మాకు గత 5 సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్రీడలకు ఇప్పుడు ఆడాడదాం ఆంధ్ర అని చెప్పేసి దాన్ని ఒక అవినీతి కార్యక్రమానికి వాడుకున్నారు. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే మా కడపలో ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో హైదరాబాద్ నుంచి హైర్డ్ ప్లేయర్స్ తెచ్చి ఆడిస్తూ ఉంటారు. సో ఇది వెరీ సాడ్ అండ్ ప్యాథటిక్ సిచ్యువేషను. ఎంత అవినీతి అంటే అక్కడ లోకల్లో ఆధార్ కార్డులు స్కూళ్ళలో చదువుతున్నట్టు అన్ని తప్పుడువి సృష్టించేసేసి హైదరాబాద్ నుంచి హైర్ చేసుకొచ్చేసి ఇక్కడ ఆడుకుంటూ ఆ క్రికెట్ దానిలో కూడా పొలిటీషియన్స్ వాళ్ళ బంధువులు దూరిపోయేసి మొత్తం పొల్యూట్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులతో ఈ మొదలైంది. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అక్కడున్న క్రీడాకారులకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని బాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుంది. దానికి ఇదే మొదటి మెట్టు. డెఫినెట్గా రాష్ట్రంలో క్రీడాకారులకి అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తారు. అనిత వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. బాల్ త్రో చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ గ్రౌండ్ అంతా ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి త్రో చేయండి.